చైనా టిక్ టాక్ రీల్స్ ఎందుకు కనిపెట్టి మన మీదకు వదిలిందో తెలుసా? చైనాలో చిన్నపిల్లలకి అందరికీ కూడా సులువుగా పాఠాలు అర్థం అవ్వాలి అంటే అక్కడ టెక్నాలజీ ఎక్కువ. అక్కడ అంటే ఏదైనా కంప్యూటర్ చిప్స్ తయారు చేయాలన్నా, ఇప్పుడు పెన్ డ్రైవ్లు వస్తున్నాయి, పెన్ డ్రైవ్ చిప్స్ తయారు చేయాలన్నా, టీవీ ఎల్సిడి ఎల్ఈడి టెక్నాలజీలో వాటిని తయారు చేయాలన్నా పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పడానికి టిక్ టాక్ను ఉపయోగిస్తారు. అంటే షార్ట్ రీల్స్ అన్నమాట. అవి ఆ బాటలను ఉపయోగించి పిల్లలకి అంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా కూడా కూర్చోపెట్టి గంటల తరబడి పాఠాలు చెప్తే పిల్లలకి ఎవరికి బుర్రకెక్కదు. అక్కడ వాళ్ళ సిద్ధాంతం అది. ఆ షార్ట్ ఫిల్మ్లో ఒక కంప్యూటర్ చిప్స్ తయారు చేయాలి, దానికి ఆ టిక్ టాక్లో ఎలా చేయాలి అనేది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తయారు చేసి పిల్లలకి స్కూళ్ళలో చెప్తారు. వాళ్ళు అవి చూసి నేర్చుకుంటారు. మన దురదృష్టం మన ఇండియాకి వచ్చేసరికి ఆ టిక్ టాక్ని ఏ విధంగా ప్రయోగించారో మీకు తెలుసా? ఒక బూతు రీల్స్, ఒక బూత్ టిక్ టాక్ అంటే డ్యాన్సులు చేయడం మన ఇష్టం, మన అన్ని దరిద్రాలు మనకే రుద్దేలాగా. అంటే చైనా బాగుపడాలి, మన ఇండియాలో ఉండే పిల్లల మేధస్సుని, యువత యొక్క మేధస్సుని చంపేయాలి. ఆ ఉద్దేశంతో ఆ దుష్ట ప్రభావం అంటే పిల్లల మీద పడి మొత్తం మెదడంతా సర్వనాశనం అయిపోతే చైనా బాగుపడుతుంది. ఆ దుష్ట శక్తి ఆలోచించి మన మీదకి వదిలారు. మనం ఏం చేస్తున్నాం? ఇంక దాని మీదే పడుతున్నాం. మనం చూస్తున్నాం రీల్స్లోను టిక్ టాక్లోను. ఇప్పుడు టిక్ టాక్ని మన భారత ప్రభుత్వం బ్యాన్ చేసినా కూడా మళ్ళీ వేరే విధంగా వచ్చి మళ్ళీ మనం సర్వనాశనం అయిపోతాం. ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు. టిక్ టాక్ అనేది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ చైనాలో పెట్టి మనల్ని మేధస్సును నాశనం చేయడానికి ఇండియాలో వదిలారు.